హలో గైస్, నా పేరు మైదరాబాద్. అక్కడ మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రోడక్ట్ ₹250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా నిన్న నాని గారి హిట్ 3 మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి రాజమౌళి గారు వచ్చారు. అండ్ ఆ టైంలో రాజమౌళి గారు తర్వాత తీయబోయే మహాభారతం సినిమా గురించిన డిస్కషన్ అయితే వచ్చిందనమాట. అంటే సుమా గారు అడిగారు, సో మీరు మహాభారతం తీయబోతున్నారు అండ్ మాకు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి, దాంట్లో నాని గారు ఉండబోతున్నారు అండ్ ఆయన క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పి యూనో క్లారిటీ వచ్చింది మాకు కొన్ని రూమర్స్ ద్వారా. మీరేమంటారు, అది నిజమేనా, నాని గారు ఉంటున్నారా అని అడిగితే దానికి రాజమౌళి గారు ఏంటంటే ఏ క్యారెక్టర్ అనేది కన్ఫర్మ్ కాలేదు అని చెబుతూ, అంటే ఇండైరెక్ట్గా చెబుతూ నాని గారు అయితే మాత్రం ఖచ్చితంగా మహాభారతంలో ఉన్నారు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు ప్రస్తుతానికి. సో రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబు గారితో మూవీ తీస్తున్న విషయం, దాంతో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసింది. అది యునానిమస్, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా ఒక 1.5 ఇయర్లో రిలీజ్ అవ్వచ్చు. సో 2027లో ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈజీగా 2027లో అయిపోద్ది అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి లాక్డౌన్లో అలాంటివి ఏం లేదు కదా. సో నాకు తెలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ టైంకి రిలీజ్ అయిపోద్దని అనుకుంటున్నాను నేను. అయితే దాని తర్వాత రాజమౌళి గారు నెక్స్ట్ తీసేది ఏంటనే క్వశ్చన్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేసింది. అంటే రాజమౌళి గారు మేబీ ఈ సినిమా తర్వాత RRR 2 తీస్తారేమో, లేదంటే బాహుబలి 3 తీస్తారేమో. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి చాలా మటుకు. బట్ RRR 2 అయితే ఆయన తీయట్లేదు, ఆయన కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే అని చెప్పి కొంతవరకు క్లారిటీ వచ్చింది. అండ్ మహేష్ బాబు గారిది ముందు 2 పార్ట్ల సినిమా అనుకుంటే అది కూడా మళ్ళీ 1 పార్ట్ సినిమాగానే మారిపోయింది. సో లెంత్ పెంచారు. సో ఒకటే సినిమా కింద ఎక్కువ డ్యూరేషన్లో సినిమా అయితే వచ్చేయబోతుంది అనమాట. సో అరౌండ్ 3.5 గంటల డ్యూరేషన్ అయితే ఉండబోతుంది మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది సినిమా. సో అది ఓకే. అయితే ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఇంకా కన్ఫామ్గా రాజమౌళి గారు మహాభారతం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ దానికి సంబంధించి ఇప్పుడే ఎందుకు ఆల్మోస్ట్ అప్డేట్ ఇచ్చినట్టుగా చేశారు అంటే, రీసెంట్ టైమ్స్లో మనకి బాలీవుడ్ నుంచి ఒక న్యూస్ గట్టిగా వినబడుతుంది. అదేంటి అంటే ఆమీర్ ఖాన్ గారు మహాభారతం అయితే తీయబోతున్నారు. అండ్ ఆయన 4 భాగాలుగా తీయబోతున్నారు. 4 ఎన్నో 5 భాగాలు ఏమో, అది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ డెఫినెట్గా ఆయన ఏంటంటే ఎక్కువ భాగాలే తీస్తున్నారు. అండ్ దాన్ని ఆయన ఎలా అంటే మల్టిపుల్ డైరెక్టర్స్ని పెట్టి మల్టిపుల్ సినిమాలని ఒకటేసారి షూట్ చేయించే ప్లాన్లో అయితే ఉన్నారనమాట. సో అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయడానికి. ఇప్పుడు ఏదో 1 సంవత్సరం ఒక పార్ట్ రిలీజ్ చేసి మళ్ళీ 3 ఏళ్లకు ఇంకో పార్ట్ అంటే అలా కాదు కదా. సో అందుకని వాళ్ళు ఏం ప్లాన్లో ఉన్నారంటే మొత్తం అన్నీ కూడా ప్యారలల్గా షూటింగ్ చేయిస్తూ సంవత్సరానికి ఒక పార్ట్ చెప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చేలాగా వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్గా. సో వాళ్ళు కొంచెం భారీ స్థాయిలోనే ప్లానింగ్లో ఉన్నారు. ఆ సినిమాని గట్టిగానే రిలీజ్ చేయాలి ఇండియా వైడ్గా అని చెప్పి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అందుకే ఆ అనౌన్స్మెంట్ రీసెంట్ టైమ్స్లో వచ్చింది కాబట్టి మేబీ రాజమౌళి గారి సైడ్ నుంచి ఈ అప్డేట్ మనకు వచ్చి ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. అండ్ రాజమౌళి గారు తప్ప ఇంకెవ్వరు కూడా దాన్ని అంత పర్ఫెక్ట్గా అయితే తీయలేరు. అండ్ ఇంకా వీలైతే నాగ్ అశ్విన్ గారు తీయగలుగుతారు అంతే. సో విత్ కొలాబరేషన్ ఆఫ్ రాజమౌళి గారు, నాగ్ అశ్విన్ గారు, లేదా ప్యూర్లీ రాజమౌళి గారే తీసేసే ఛాన్స్ అయితే ఉంది, అదైతే కన్ఫర్మ్. సో ఈ బాలీవుడ్లో ఏమవుతుందంటే ఆబ్వియస్లీ చెడగొడతారు దాన్ని, అది మనకందరికీ తెలిసిందే. సో అప్పుడు ఆ ఎసెన్స్ పోతుందేమో, యూనో ఆ కైండ్ ఆఫ్ ఏదో చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా ఉంది మనకైతే, వాళ్ళు ముందు కనుక రిలీజ్ చేసినట్టయితే. బట్ ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు, వాళ్ళే ముందు రిలీజ్ చేసేలాగే ఉన్నారు. ఎప్పటి నుంచో నడుస్తుంది డిస్కషన్. బట్ ఇప్పుడు ఇంకా 2 వైపుల నుంచి కూడా క్లారిటీ వచ్చిందనమాట. సో రాజమౌళి గారు నెక్స్ట్ మహేష్ బాబు గారి సినిమా తర్వాత మహాభారతం తీయబోతున్నారు. అదైతే షూర్ షాట్, నో డౌట్ అనమాట, అది కన్ఫామ్ ఇంకా. సో బట్ దానికి ఇంకా చాలా హ్యూజ్ వర్క్ ఉంటుంది, చాలా హెవీ గ్రౌండ్ వర్క్ ఉంటుంది.
అండ్ రాజమౌళి గారు చెబుతున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కాదు ఎప్పుడో ఒకప్పుడు చెప్పారు యాక్చువల్‌గా. అదేంటి అంటే, నేను పెద్ద పెద్ద స్టార్స్‌తో చెయ్యను ఈ మహాభారతం సినిమా గనక చేసినట్టయితే. ఎందుకంటే, ఇప్పుడు నేను ఒక 4 భాగాలుగా ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం తీస్తున్నాననుకుందాం. అరౌండ్ 6, 7 సంవత్సరాల పాటు నాకు టైం కేటాయించాల్సి ఉంటది కదా! మొత్తము ఆ టైం అంతా కూడా. సో, 6, 7 సంవత్సరాల పాటు ఒక యాక్టర్ ఆర్ ఒక స్టార్ ఒకటే ప్రాజెక్ట్ మీద టైం కేటాయించాలంటే అవ్వని పని గదా! సో, డెఫినెట్‌గా అందుకని నేను పెద్ద పెద్ద స్టార్స్‌ని తీసుకోను. సో, చిన్న చిన్న యాక్టర్స్‌ని తీసుకొని వాళ్ళని స్టార్స్‌గా చేసుకుంటే బెటర్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలకేంటంటే ఇంత టైం కావాల్సి ఉంటుంది కాబట్టి అని చెప్పి ఆయన అప్పట్లో మెన్షన్ చేశారు. బట్ 'నాని' గారు ఉంటానన్నారు. అండ్ 'రాజమౌళి' గారు 'మహాభారతం' తీసే టైంకి డెఫినెట్‌గా 'నాని' గారు ఇంకా పెద్ద స్టార్ అవుతారు. ఇంకా పెద్ద పొజిషన్‌కెళ్తారు అది క్లియర్. కాకపోతే బట్ ఇవన్నీ కూడా అనుకుంటూ ఉండొచ్చు. 'రాజమౌళి' గారు ఇలాగ యంగ్ స్టార్స్‌ని అంటే న్యూ జనరేషన్ యాక్టర్స్‌ని, కొత్త యాక్టర్స్‌ని తీసుకొని అలాగే ఎళ్దాం అనుకుంటూ ఉండొచ్చు కానీ, బట్ ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ యాస్పెక్ట్‌లోకి వచ్చేసరికి డెఫినెట్‌గా పెద్ద పెద్ద స్టార్స్ అవసరం అవుతారనిపిస్తుంది నాకైతే మాత్రం. సో, డెఫినెట్‌గా ఉంటారు. 'ప్రభాస్' గారు ఉంటారు, 'అల్లు అర్జున్' గారు ఉంటారు, 'ఎన్టీఆర్' గారు ఉంటారు, 'రామ్ చరణ్' గారు ఉంటారు, 'మహేష్ బాబు' గారు ఉంటారు, 'పవన్ కళ్యాణ్' గారు ఉంటారు, 'నాని' గారు ఉంటారు, 'చిరంజీవి' గారు ఉంటారు, 'బాలకృష్ణ' గారు ఉంటారు, 'వెంకటేష్' గారు ఉంటారు. మాక్సిమం అందరూ ఉంటారు. ఎందుకంటే 'మహాభారతంలో' క్యారెక్టర్‌లకు కొదవ లేదసలు. లిటరల్లీ దాంట్లో కొన్ని వందల క్యారెక్టర్‌లు ఉంటాయి అందులో. సో, మెయిన్ క్యారెక్టర్సే అరౌండ్ ఈజీగా 20 ఉంటాయి. సో, అన్ని క్యారెక్టర్స్ ఆబ్వియస్‌లీ చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్‌లో ఉంటాయి కాబట్టి డెఫినిట్‌గా పెద్ద యాక్టర్స్‌ని తీసుకుంటారు. ఇంకా నన్నడిగితే అన్ని క్యారెక్టర్స్‌ని గట్టిగా టచ్ చేస్తారు అనుకోవట్లేదు నేను. ఇప్పుడు బా బార్బరికుడు గాని, లేదంటే అంటే అశ్వత్థామ పాత్ర ఉంటది, భీష్ముడి పాత్ర ఉంటది, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, పాండవులు, తర్వాత కుంతీదేవి, ధర్మరాజు అదే పాండవుల్లోకొస్తది ధర్మరాజు అంటది అదే పాండురాజు, ఆ తర్వాత కౌరవులు చాలామందుంటారు. మొత్తం అంటే మెయిన్ యాక్టర్సే చాలామందుంటారు. భీష్ముడు గావచ్చు, లేదంటే శకుని గావచ్చు, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మహాభారతంలో. సో, ఇన్ని పాత్రలకి డెఫినిట్‌గా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటేనే ఆ థియేట్రికల్ పుల్ ఉంటది ఇనీషియల్‌గా. ఓకే. 'రాజమౌళి' గారు తీస్తున్నారు అంటే మహాభారతం చూడడానికి వస్తారు డెఫినిట్‌గా. బట్ ఏమో పెద్ద యాక్టర్స్ ఉంటేనే ఆ థియేట్రికల్ పుల్ అయితే ఉంటది గదా! సో, డెఫినిట్‌గా పెద్ద యాక్టర్స్ ఉండి తీరాలి కూడా. అట్‌లీస్ట్ ఒక ముగ్గురు, నలుగురైనా ఉండి తీరాల్సి ఉంటది. బట్ వాళ్ళైనా మరి ఆ డేట్లు ఇవ్వాలి గదా! అలా అవుతదా అంటే ఏమో ఆ టైంకి ఆ పాసిబిలిటీస్‌ని చూసుకోవడమే ఇంకా. సో, లేదంటే ఆ సిమిలర్ లుక్స్‌తో ఏమైనా వేరే సినిమాలొచ్చినట్టయితే అవి జేసుకోవడమే వాళ్ళింకా. సో, అలా ప్లాన్ చేసుకుంటూ ఎళ్ళిపోతే బెటరేమో గానీ, లేదంటే లేదు మరింక. సో, అది మరి. బట్ డెఫినిట్‌గా 'రాజమౌళి' గారైతే మాత్రం 'మహాభారతం' తీస్తారు. అండ్ అది చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్‌లో ఉంటది. అండ్ దాని బడ్జెట్స్ కూడా చాలా ఎక్కువ. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు 'రాజమౌళి' గారు ఈ సినిమాలు ఏవైతే తీస్తున్నారో, అంటే ఇప్పుడు 'మహేష్ బాబు' గారి మూవీ ఏదైతే ఉందో, ఈ సినిమా బేసిక్‌గా ఆయనకి ఒక ఏమంటారు ఒక టెస్ట్ లాంటిది. ఇది ఇండియన్ సినిమాని గ్లోబల్ మార్కెట్‌లోకి ఎక్స్‌టెండ్ జేయడానికి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నం ఇది. కన్నడ ఇండస్ట్రీ నుంచి 'టాక్సిక్' ఎలాగో మన ఇండస్ట్రీ నుంచి 'మహేష్ బాబు' గారు అండ్ 'రాజమౌళి' గారి సినిమా. నెక్స్ట్ 'అల్లు అర్జున్' గారిది 'అట్లీ' గారి సినిమా. అది ఇంకా పట్టాలెక్కలేదు కాబట్టి అందాక అప్పుడే మాట్లాడుకోవద్దు. ప్రస్తుతానికైతే ఈ 2 ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్‌కి తీసుకొనెళ్ళే ప్రయత్నం చేస్తున్న 2 సినిమాలు. కన్నడ ఇండస్ట్రీ నుంచి 'టాక్సిక్', తెలుగు ఇండస్ట్రీ నుంచి 'మహేష్ బాబు' గారు, 'రాజమౌళి' గారి సినిమా. సో, ఈ 2 సినిమాలు కూడా ఈ గ్లోబల్ మార్కెట్‌ని ఇండియన్ సినిమాకి గనక ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా 'మహాభారతం'కి బేసిక్‌గానే మార్కెట్ ఉంది. అక్కడ 'విల్ స్మిత్' లాంటి పెద్ద పెద్ద యాక్టర్సే 'మహాభారతం' గురించి మాట్లాడుతుంటారు. అండ్ అదే కాదు ఇప్పుడు 'ఓపెన్ హ్యామర్' కూడా బేసిక్‌గా 'మహాభారతం' కోసం చెప్పాడు. కృష్ణుడి కోసం చెప్తాడు. భగవద్గీత నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుంటారు. అండ్ ఎవరు 'అవతార్' డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కావచ్చు. ఇంకా ఎంతోమంది హాలీవుడ్ పీపుల్‌కి 'మహాభారతం' అనేది చాలా హ్యూజ్ లెవెల్‌లో ఇన్‌స్పిరేషన్ తెలుసా. సో, వాళ్ళందరికీ ఐడియా ఉంది. సో, ఆబ్వియస్‌లీ వెస్టర్న్ కంట్రీ పీపుల్‌కి కూడా ఈ 'మహాభారతం' కోసం చాలా హ్యూజ్ లెవెల్‌లో క్లారిటీ ఉందన్నమాట. అట్‌లీస్ట్ అదేంటి అనే మినిమల్ నాలెడ్జ్ అయితే ఉంది. సో, దాని మీద సినిమా అంటే ఆబ్వియస్‌లీ ఆ బేసిక్ రీచ్ ఉంటది హాలీవుడ్‌లో కూడా. సో, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్‌లీ ఈ 2 సినిమాల రీచు, ఈ 2 సినిమాల మార్కెట్ ఎస్పెషల్లీ 'రాజమౌళి' గారు, 'మహేష్ బాబు' గారి సినిమా. ఎందుకంటే నెక్స్ట్ కూడా 'రాజమౌళి' గారిదే కాబట్టి. సో, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎంతవరకు అట్రాక్ట్ చేయగలిగింది, ఇంగ్లీష్ ఆడియన్స్‌ని ఎలా పుల్ చేయగలిగింది అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఫర్దర్‌గా ఈ 'మహాభారతం' మీద కాన్సంట్రేషన్ అయితే చేస్తారనిపిస్తుంది. అండ్ అలా చేసిన తర్వాత డెఫినిట్‌గా చాలా అంటే చాలా హ్యూజ్ స్కేల్‌లో ఉంటది. సో, అంటే ఈ సినిమాల రిజల్ట్స్‌ని బట్టి ఆ సినిమాల బడ్జెట్స్ అనేవి డిసైడ్ అవుతాయి.
అండ్ ఫస్ట్ పార్ట్కి ఎంత బడ్జెట్ ఉంటుంది, సెకండ్ పార్ట్కి ఎలా ఉంటుంది, థర్డ్ పార్ట్కి ఎలా ఉంటుంది, ఫోర్త్ పార్ట్కి ఎలా ఉంటుంది, ఫిఫ్త్ పార్ట్కి ఎలా ఉంటుంది. రాజమౌళి గారు బేసిక్గా ఒకసారి ఎప్పుడో చెప్పారు 10 పార్ట్లు తీయచ్చేమో నేనని చెప్పి. సో డిపెండ్స్. అది వెబ్ సిరీస్ లాగా అవ్వదు. అది ఏదో కొంతమంది సిరీస్ లాగా తీసి, అదే వెబ్ సిరీస్ అంటే అదే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏదైనా సిరీస్ లాగా తీయచ్చు కదా అన్నారు కొంతమంది. బట్ అది వర్కౌట్ కాదు. అది థియేటర్లోనే చూడాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన కైండ్ ఆఫ్ కంటెంట్, కైండ్ ఆఫ్ సినిమా అది. సో డెఫినెట్గా అది థియేటర్లోకే రావాలి. రాజమౌళి గారు దాన్ని పెద్ద స్కేల్లోనే తీయాలి. అప్పుడు మనం చూడాలి. ఈలోపు ఆమిర్ ఖాన్ వస్తే ఆమిర్ ఖాన్ది చూద్దాం, కంపేర్ చేసుకుందాం. అలాగే కంపేర్ ఏముందండి, ఎలాగే మందే బాగుంటుంది, అది క్లియర్. ఆ బాలీవుడ్ వాళ్ళకి అంత గొప్పగా తీయడం వస్తే ఆదిపురుషే అది బెటర్గా తీసినేమో. ఆదిపురుషులో కూడా కొన్ని బాగానే ఉంటాయి, కానీ కొన్ని మాత్రం మరీ ఎటెటో వెళ్ళి ఏదేదో చేశాడు ఆ ఓమరావత్తు. విఎఫ్ఎక్స్ని ఇష్టం వచ్చినట్టు వాడాడు కదా, అది వరస్ట్ అయిపోయింది యాక్చువల్గా. సరే, నేను అంటుంది అది కాదు. సో ఓవరాల్గా నా పాయింట్ అయితే ఇదనమాట. సో రాజమౌళి గారి మహాభారతం అయితే వస్తుంది డెఫినెట్గా. మహేష్ బాబు గారి సినిమా తర్వాత నెక్స్ట్ అదే వస్తుంది అనిపిస్తుంది. RRR 2 మైట్ బి ఉండొచ్చు, బట్ అది జస్ట్ యూనో అబ్జర్వేషన్ అంతే. సో పర్యవేక్షణ. సో అది చేసిన అది తెలిసి రిలీజ్ చేస్తారేమో. దట్టు అది డిపెండ్స్ ఆన్ వీళ్ళ డేట్లు ఎలా ఉంటాయి ఏంటన్న దాన్ని బట్టి. ఇంకా అదే రామ్ చరణ్ గారిది ఎన్టీఆర్ గారిది డేట్స్ ఉంటాయి కదా. సో ఆ డేట్స్ని బట్టి డిపెండ్స్ కదా. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్. సో రాజమౌళి గారి మహాభారతం ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ యాక్చువల్గా నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు రామాయణం అనేది నన్ను అడిగితే కొద్దో గొప్ప సింపుల్. ఇట్స్ నాట్ దాట్ మచ్ కాంప్లెక్స్. రామాయణం అంత కాంప్లెక్స్ స్టోరీ కాదు. రామాయణంలో మనకి కొన్నే బేసిక్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే రామాయణం అనేది నేను తక్కువ చేసి మాట్లాడలే. రాముడు ఎంత గొప్ప దేవుడో నాకు తెలుసు. అండ్ నేను ఎప్పుడు దండం పెట్టుకుంటుంటాను, అవన్నీ జరుగుతుంటాయి. అది కాదు నేను అనేది. ఏంటంటే రామాయణాన్ని ఆ కథని సినిమా పరంగా తెరకెక్కించేటప్పుడు నేను చెబుతున్నాను అనమాట. దాని ప్రకారంగా చెప్తున్నా. ఈ రామాయణాన్ని తెరకెక్కించేటప్పుడు ఏమవుతుందంటే శ్రీరాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, దశరథ మహారాజు, తర్వాత రావణాసురుడు, శూర్పణఖ, తర్వాత కొంతమంది అటువైపు నుంచి విభీషణుడు, కొన్ని పాత్రలు ఉంటాయి. తర్వాత కొంతవరకు వానర సైన్యం, వాలి, సుగ్రీవుడు, ఈ పాత్రలు కొన్ని చోట్ల వస్తుంటాయి. ఆ తర్వాత అదే వానర సైన్యం ఉంటుంది. ఆ తర్వాత జటాయువు. ఇవే అంటే నీకు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. నీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు నీకు ఈజీగా. నువ్వు ఒక గంట సేపు కూర్చుంటే నువ్వు రామాయణాన్ని నువ్వు కొంచెం డీటెయిల్డ్గా చెప్పొచ్చు. మరి విడమర్చి చెప్పాలంటే మొత్తం గ్రంథం అంతా చెప్పాలి, అది కాదు. కొంచెం డీటెయిల్డ్గా ఇట్లా జరిగింది అని చెప్పొచ్చు నువ్వు. కానీ మహాభారతాన్ని నువ్వు చెప్పాలి అంటే ఇట్ ఈస్ టూ మచ్ కాంప్లెక్స్. అందులో ఉన్న పాత్రలు కానీ, అందులో ఉన్న స్టోరీ కానీ, అందులో ఉన్న ఎమోషన్స్ కానీ, అందులో ఉన్న డ్రామా కానీ, అందులో ఉన్న ట్విస్ట్లు కానీ, అందులో ఉన్న టర్న్స్ కానీ, అందులో ఉన్న లార్జర్ దాన్ లైఫ్ సిచ్యువేషన్స్ కానీ, మొత్తం అన్నీ కూడా ప్రతిదీ కూడా అసలు టాప్ నాచ్ లెవెల్ ఉంటాయి. సో మహాభారతం 4 పార్ట్లో అవుతుందంటే నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాభారతం ఈజీలీ డిజర్వ్స్ కూడా కాదు, ఈజీలీ రిక్వైర్స్ 7 to 8 పార్ట్స్. అట్లయితేనే అవుతుంది. లేదు ఒకవేళ కాంప్లెక్స్గా సింపుల్గా చెప్తానంటే మరి ఏమో మరి. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు పాండవులు, తర్వాత కౌరవులు, వీళ్ళ గురించి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరిలోని కూడా ఒక ఇంటర్నల్ ఎలిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలోని. ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంద్రుడి క్యారెక్టర్ వస్తుంది, ఇంద్రుడు వస్తాడు ఆల్ ఆఫ్ ఎ సడన్. సో ఎందుకు వస్తారంటే అవసరం, మహాభారతంలో జరిగింది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా రావాలి కాబట్టి చూపించాలి. సో వాటి చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చూపించాలి. దానికి మళ్ళీ ఆ విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా చాలా పీక్ లెవెల్లో కావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదేదో చాలా సింపుల్ కాన్సెప్ట్ అయితే కాదు ఇది మహాభారతం. ప్రతిదీ అసలు ఈ పాండవులు కౌరవుల మధ్య జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఏ టైంలో వాళ్ళు ఎలా ఓడిపోయారు, ద్రౌపది వస్త్రాపహరణం ఏంటి, ఆ తర్వాత యూనో అరణ్యవాసం కానీ అజ్ఞాతవాసం కానీ ఆ టైంలో వాళ్ళు ఎలా బ్రతికారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత యుద్ధం పరిస్థితి ఏంటి. ఒక్క కురుక్షేత్ర యుద్ధం మీదే ఒక సినిమా రావాలబ్బా. ఎంటైర్ కురుక్షేత్రం సినిమా పార్ట్ మీద ఒక సినిమా రావాలి. అంత గొప్ప పోర్షన్ అది. ఈ మధ్యలో జరిగే డ్రామా ఇంకా చాలా పెద్దది కాబట్టి డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ 7 or 8 పార్ట్స్ డెఫినెట్గా. నాకైతే అలా కనిపిస్తుంది మరి. సో దాట్స్ ఇట్ గైస్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వస్తుంది డెఫినెట్గా. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సో మహేష్ బాబు గారి సినిమా కోసం ఆబ్వియస్లీ వెయిటింగే, బట్ ఆ తర్వాత ఈ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిటింగే. ఇక మనం మన పిల్లలతోనే చూస్తాం లేండి, అది వేరు, అది కన్ఫామ్. సో బట్ అది కూడా ఎప్పుడు చూస్తాం అనేది క్లారిటీ లేదు మనకి. సో అది పాయింట్. సో దాట్ గైస్ దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎంతమంది రాజమౌళి గారి మహాభారతం కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే
మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా షేర్ చేయండి. ఇన్‌స్టా, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వీటిలో. అండ్ మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకుంటే నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.